హాయ్ ఫ్రెండ్స్, దొండకాయ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి. సైడ్ డిష్‌లా కాదు, రైస్ మొత్తం ఈ ఫ్రైతోనే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. సో, ఫస్టు మసాలా కోసము 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ధనియాలు, జీలకర్ర, కారానికి తగినట్టు ఎండుమిర్చి, ఎండు కొబ్బరి వేసుకొని, ఎండుమిర్చి మాడిపోకుండా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ రౌండ్‌గా ఇలా కట్ చేసుకోవాలి. దొండకాయలు అనేది తాలింపు కోసము ఆయిల్, తాలింపు దినుసులు, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేగిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయలు, పసుపు, సాల్ట్ వేసి లో ఫ్లేమ్‌లో ఒక 10-15 మినిట్స్ మగ్గించుకోవాలి. అంతలోపు వేయించుకున్న ఎండుమిర్చి, కొబ్బెర అండ్ వెల్లుల్లి వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని వేగుతున్న దొండకాయల్లో వేసి ఇంకొక 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మగ్గించుకుంటే పచ్చి స్మెల్ అనేది పోతుంది. ఫైనల్‌గా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే దొండకాయ ఫ్రై రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.